కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ చాప్టర్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కూడా చాలా మంది చాలా టైం తీసుకుంటారు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. నేను ఇవాళ జనరల్ గా ఈ క్వశ్చన్ సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ ట్రిక్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను. అలాగే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనము బేసిక్ గా ఈ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా ఫస్ట్ 1 to 26 ఎలా ఏబిసిడి అన్ని రాసుకొని 1 to 26 ప్లస్ రివర్స్ లో కూడా మనం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇంకా సింపుల్ గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూడండి, A1 ఈ జే తర్వాత O టీ ఇంకా Y, ఈ 5 మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. మిగతావి ఈజీగా గుర్తుంటాయి. ఏంటివేంటి? E1 జే AEJOTY ఈ 6. ఎందుకంటే ఇవి 5th డిజిట్, ఫస్ట్ ఇది 5th ఉంటుంది, 10th 15 20 ఇంకా 25. ఇప్పుడు మీకు ఏదైనా సడన్ గా అడిగింది అనుకో క్యూ ఎంత అని అడిగితే అప్పుడు మీరు O అంటే 15 కదా, సో O తర్వాత మీకు ఎంబడే దగ్గరలో O గుర్తొస్తుంది. O ఇంకా PQ 15 + 2 17 అవుతుంది. అలా ఇప్పుడు S అడిగింది అనుకోండి, T20 కదా, టీకి ముందు S ఉంటుంది, ST 20 - 1 19 ఉంటుంది. అది అలా మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకో. ఈ 5 మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఇంకో విధంగా మీకు రివర్స్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలంటే ఏకి Z ఈక్వల్ ఉంటుంది. సో మీకు కరెక్ట్ M వరకు హాఫ్ ఉంటాయి ఆల్ఫాబెట్స్, మిగతా హాఫ్ రివర్స్ లో గుర్తు, ఏకి Z బికి Y, అలా అవి కూడా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూద్దాం. కొన్ని జనరల్ 2 క్వశ్చన్స్ చూసి ఇవి బేసిక్, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏమి అడిగాడు మనకి, ఇఫ్ ఈట్ ఈక్వల్ టు 26 దెన్ స్కై ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఈట్ అంటే ఎంత, ఈకి ఏంది మనకి, ఈ అంటే 22 కదా, సో 22. ఏ అంటే ఎంత మనకి 1 ప్లస్ 1, సారీ ఈ అంటే మనకి 5 + 1, టీ అంటే ఎంత మనకి 20 కదా, సో ప్లస్ 20. ఈ 3 యాడ్ చేయండి మనకి, ఇది ఈ, ఇది ఇంకా ఇది టీ, 3 యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి 26 కదా. సో ఇక్కడ 26 ఇచ్చాడు, కరెక్ట్ మ్యాచ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, అడిగింది ఏంది స్కైకి. ఎస్కి ఎంత మనకి, ఇక్కడ ఎస్ అంటే 19 మనకి, సో ఎస్ అంటే 19 ప్లస్ కే అంటే ఎంత మనకి, కే అంటే 11 ఇక్కడ ఉంది, 11 ప్లస్ వై అంటే ఎంత మనకి, ఇక్కడ ఉంది 25. ఈ 3 యాడ్ చేయండి మనకు, అప్పుడు స్కై అంటే ఎంత వస్తుంది, 19 + 11 30 55. సో మనకి ఇక్కడ ఈ టు 26 అయినప్పుడు స్కై అనేది 55 అవుతుంది. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇంకో ఫార్మ్ ఇది. ఇఫ్ వైజ్ ఈజ్ రిటర్న్ యాజ్ XKVI దెన్ టాక్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. వైజ్ ని ఇక్కడ ఎలా రాశాడు మనకి, వైజ్ ని XKVI లాగా రాశాడు, XKVI. మనల్ని ఏం అడుగుతున్నాడు, టాక్ ని ఎలా రాయొచ్చు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటికి మనం రిలేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ డబ్ల్యూకి ఎక్స్కి రిలేషన్ ఏంది, డబ్ల్యూ అంటే 23 మనకి, ఎక్స్ ఎంత అవుతుంది, +1 చేస్తే వస్తుంది కదా, సో ఇక +1 చేస్తాం మనం, అప్పుడు ఎక్స్ వస్తుంది. ఇది 22 కదా, డబ్ల్యూ 23 కదా, ఇది వచ్చేసి మనకి 24. ఐ ఎంత మనకి ఇక్కడ 9 కదా, ఐ వచ్చేసి 9, ఎస్ వచ్చేసి ఎంత 19, ఈ ఏమో మనకి 5. ఇప్పుడు ఎక్స్కి వి ఎంత, ఎక్స్ 24 కదా, కే అంటే ఎంత మనకి 11, వి మనకి 22, ఐ వచ్చేసి 9 కదా, 9. సో డబ్ల్యూకి ఎక్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది, +1. ఐకి కేకి ఎంత ఉంది డిఫరెన్స్, +2 ఉంది. +2 చేస్తే మనకి కే వస్తుంది. ఎస్కి వికి ఎంత ఉంది, 19 22 అంటే 3 కదా, సో ఇక్కడ ఎస్కి +3 చేస్తే మనకి వి వస్తుంది. ఈ అంటే 5, ఐ 9 అంటే +4 చేస్తే మనకి ఐ వస్తుంది. సేమ్ ఇలాగే ఇక్కడ అదే చేయండి. ఇప్పుడు టీకి +1 ఇక ఫస్ట్ దానికి +1 చేసాం కదా, సో టీ అంటే ఎంత మనకి 20, ఇవి రాసుకోండి ఫస్ట్, T20. ఏ అంటే 1 కదా మనకి, ఎల్ వచ్చేసి మనకి ఎంత 12, కే అంటే 11. సో ఇప్పుడు మీరు ఫస్ట్ దానికి +1 ఇక్కడ +1 చేయండి, సెకండ్ దానికి ఆర్డర్ +2, ఇక్కడ +3, ఇక్కడ +4 యాడ్ చేయండి, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి 20 + 1 21 ఎంత మనకి, యూ ఏ 1 కదా, 1 + 2 చేస్తే 3 ఎంత మనకి, సి కదా, సి, ఎల్ 12 + 3 చేస్తే 15 అంటే ఎంత మనకి, ఓ. లాస్ట్ కే 11 + 4 ఎంత 15, మళ్ళీ ఓ వస్తుంది.
సో వైజ్ని ఎక్స్కేవిఐలా రాసుకున్నప్పుడు టాక్ని ఎలా రాస్తామంటే UCOO. ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్లో బాగా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ చూద్దాము. ఈ క్వశ్చన్ చూడండి, ఇది RRB 2019లో అడిగాడు, ఇంకా ప్రీవియస్ వేరే పేపర్లో కూడా అడిగాడు. ఇక్కడ ఏంది, ఇఫ్ ద వర్డ్ టర్మినేషన్ ఈస్ కోడెడ్ యాజ్ 1 2 3 4 5 6 7 1 5 8 6 అన్నాడు. దెన్ వాట్ షుడ్ బి ద కోడ్ ఫర్ ద వర్డ్ మోషన్ అని అడుగుతున్నాడు. ఇట్లా మనకి ఒక వర్డ్ ఇచ్చి నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు సపరేట్గా రాసుకోండి ఫస్ట్. ఎలా అంటే టర్మినేషన్ ఉంది కదా, ఇప్పుడు TE టర్మినేషన్, దీనికి నెంబర్స్ ఇచ్చా, ఆ నెంబర్స్ కింద రాసుకోండి. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి, టర్మినేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఈ డిజిట్స్ అన్నీ ఉంటాయి చూడు, 4 5 6 7 8 9 10 11. సో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చాడు. టీకి మనకి 1 ఇచ్చాడు, ఇది 2 R3 4 5 6 7 మళ్ళీ 1 5 8 ఇంకా 6. ఇలా టర్మినేషన్ ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్కటి ఇచ్చాడు కదా. మనల్ని ఏం కనుక్కున్నాం, మోషన్కి ఏం వస్తుంది, MOTION. మోషన్ని ఎలా రాస్తాం ఆ నెంబర్స్ ప్రకారం అని అడిగాడు. ఇక్కడ దీంతో క్యాలిక్యులేట్ చూసుకోండి. ఇప్పుడు M అంటే ఏంది, ఇక్కడ 4 ఉంది కదా, సో M వచ్చేసి 4. O ఎంత, ఇక్కడ 8. నెక్స్ట్ T కదా, T ఎక్కడ ఉంది, ఇక్కడ 1 ఇచ్చాడు. I ఎంత 5. నెక్స్ట్ మళ్ళీ O ఉంది 8. N వచ్చేసరికి 6. సో మనకి మోషన్ని ఇలా రాస్తాం 4 8 1 5 8 6. అంటే ఏ ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఎప్పుడైనా సరే ఇలా మనకి ఒక నెంబర్ ఇచ్చి డిజిట్స్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ దాన్ని ఇలా రాసుకొని ట్రై చేయండి, తర్వాత ఇంకో దానికి ఇచ్చిన దానికి సాల్వ్ చేయండి, అప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది SSC CGL 2022లో అడిగాడు. ఇక్కడ ఏంది, గోల్ఫ్ ఈస్ కోడెడ్ యాజ్ 44 అన్నాడు అండ్ బాల్ ఈస్ కోడెడ్ యాజ్ 31 అన్నాడు. మనల్ని ఏమైనా హౌ విల్ ప్లే బి కోడెడ్ యాజ్ అన్నాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో ఏంటంటే మనకి ఎన్ని అయితే వర్డ్స్ ఇచ్చాడో అన్నీ డిజిట్స్ ఇచ్చారు కాబట్టి ఒకదాని కింద ఒకటి రాసుకొని సాల్వ్ చేస్తాం. కానీ ఇందులో అలా ఇక్కడ 4 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ బాల్ 4 31 2 డిజిట్స్ ఉన్నాయి. ఇటువంటిప్పుడు ఎలా చేస్తామంటే మనము ఫస్ట్ గోల్ఫ్ రాసుకోండి. గోల్ఫ్ని సింగిల్ డిజిట్స్, ఒక్కొక్క దానికి ఆల్ఫాబెట్ ఎంత, G అంటే 7 మనకి, O అంటే 15, L ఎంత 12, F వచ్చేసి మనకి 6. సో ఇవన్నీ యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది, యాడ్ చేస్తే మనకి 7 + 15 22 30 40 వస్తుంది. 40 ప్లస్ ఇక మనకి ఎంత ఇచ్చే 44 అంటే +4 యాడ్ చేస్తే మనకి 44 వస్తుంది. సో అలాగే నెక్స్ట్ బాల్ అంటే మీరు రాసుకోండి, బాల్కి కూడా అలాగే రాసుకోండి సేమ్. B అంటే మనకి 2, A వచ్చేసరికి మనకి 1, L 12. ఇవన్నీ యాడ్ చేయండి. ఇప్పుడు 24 25 27 వస్తుంది. 27 ఇక్కడ కూడా +4 చేస్తే మనకి క్వశ్చన్లో ఇచ్చినట్టు 31 వస్తుంది. సో నెక్స్ట్ మనకు అడిగింది ఏంది, ప్లేకి ఎలా చేస్తామని సేమ్ ఇదే ఫార్మేట్లో ప్లేకి కూడా రాసుకోండి. P అంటే ఎంత 16, L అంటే ఎంత మనకి 12, A వచ్చేసరికి 1, Y అంటే మనకి 25 కదా. సో ఇవన్నీ యాడ్ చేయండి. 4 యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి 26 54 వస్తుంది. 54. సో ఇక్కడ మనం ఏం చేసాము, పైన రెండిట్లో +4 యాడ్ చేసాం కదా, ఇక్కడ +4 యాడ్ చేయండి. +4 చేసి మనకి 58 వస్తుంది. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం మనకి ప్లే అనేది వచ్చేసరికి మనకి 58 వస్తుంది. ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏంది, ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ స్ట్రైట్ ఈస్ రిటర్న్ యాజ్ సమ్ ఒకటి వర్డ్ ఇచ్చాడు, దెన్ హౌ విల్ థర్స్డే బి రిటర్న్ యాజ్ అన్నాడు. ఇందాక 2 క్వశ్చన్స్ 2 టైప్స్లో చూసాము, ఇప్పుడు ఇది ఇంకో టైప్. ఇక్కడ మొత్తం వర్డ్సే ఇచ్చాడు, వర్డ్లో ఇచ్చి ఇంకో వర్డ్లో ఇచ్చాడు, దాన్ని మనం ఇంకోలాగా డీకోడ్ ఎలా చేయాలని కనుక్కోమంటారు. సో ఇటువంటి అప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ మనం స్ట్రైట్ ఇది రాసుకోండి. స్ట్రైట్ ఏమన్నా ఇచ్చాడు, ఇక్కడ స్ట్రైట్ కదా, STRAIGHT. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారు, దానికి కోడ్ ఎలా వస్తుందని TSARGITH ఇలా ఇచ్చారండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇది స్ట్రైట్ని ఇలా రాసినప్పుడు ఎలా వస్తుంది అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి 2 పార్ట్స్ డివైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ 2 ఇంటర్చేంజ్ అయినాయి, ఇక్కడ ఈ 2, ఇక్కడ ఈ 2 ఇలా ఇంటర్చేంజ్ అయిపోయినాయి. సో దానివల్ల మనకి ఇది వచ్చింది, వాడు ఇచ్చిన వాడు వచ్చింది. సో అలాగే సేమ్ థర్స్డే కూడా కనుక్కోండి. ఎలా, ఫస్ట్ థర్స్డే రాసుకోండి, THURSDAY.
ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి, 2 వర్డ్స్గా. దీన్ని ఇంటర్చేంజ్ చేసి రాయండి సేమ్ ఇలాగే ఇక్కడ ఎలా అయితే వచ్చిందో అలా. అప్పుడు ఏమవుతుంది, హెచ్ టీ వస్తుంది, ఆర్ వస్తుంది ఫస్ట్, తర్వాత యు. ఈ రెండు ఇంటర్చేంజ్, ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ అయితే డిఎస్ వస్తుంది, ఇక్కడ వైఏ. సో ఇప్పుడు ఇది మనకి ఆన్సర్, హెచ్టిఆర్యుఎస్ ఆర్యుడిఎస్వై. ఇక్కడ ఇది ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, హెచ్ ఫస్ట్ ఇక్కడ హెచ్టిఆర్యుడిఎస్ లాస్ట్కి వైఏ అన్నాడు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి, ఇంకా మీకు మంచి మంచి క్వశ్చన్స్ చెప్తూ ఉంటాను. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీకు యూపీఎస్సీ 2004లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఏంది, సమ్మర్ ఈస్ కోడెడ్ యాజ్ రన్నర్ అన్నాడు, దెన్ హౌ విల్ ద వర్డ్ వింటర్ విల్ బి కోడెడ్ యాజ్ అన్నాడు. ఇక్కడ అసలు రిలేషన్ లేకుండా ఉంది. ఇంతకుముందు 3 క్వశ్చన్లు అంటే సింపుల్గా ఉన్నాయి, ఇది రిలేషన్ లేదు, అసలు ఎలా చేయాలనుకోకండి, సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ మీరు సమ్మర్ రాసుకోండి. ఫస్ట్ ఏదైనా సరే మీరు ఇచ్చిన వర్డ్స్ 2 రాసుకొని ఆ 2 రిలేషన్ కనుక్కుంటే మనకి అడిగిన దానికి కనుక్కోవడం. సమ్మర్ రాసుకున్నాక నెక్స్ట్ రన్నర్ రాసుకోండి. సమ్మర్ని రన్నర్ లాగా రాసుకున్నాడు కదా, సో అది రాసేయండి. ఇక్కడ చూడండి, ఆర్ ఈ 2 సేమ్ ఉన్నాయి, ఈ 2 కూడా సేమ్ ఉన్నాయి, ఇవి సేమ్ ఉన్నాయి. ఇవి మాత్రమే కదా మనకు మారింది. ఎన్ అంటే ఎమ్ తర్వాత ఎన్ వస్తుంది, సో +1 చేశాడు ఇక్కడ. ఇక్కడ అంతే, +1 చేస్తే మనకి ఎన్ వచ్చింది. ఎస్కి ఆర్కి ఏంటి డిఫరెన్స్, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, అప్పుడు ఇక్కడ -1 చేశారు, సో ఇది. నెక్స్ట్ మీరు వింటర్కి అనుకోవాలి కదా, దీనికి రిలేషన్ దొరికింది మనకి. వింటర్ ఎలా కనుక్కుంటారు, ఫస్ట్ వింటర్ రాయండి, NTER. సేమ్ దీని ప్రకారం చూసుకుంటారు, లాస్ట్ ఆర్ ఇక్కడ సేమ్ ఉందా, సో ఇది సేమ్ అవుతుంది, ఆర్. ఈ సేమ్ ఉంది ఇక్కడ అంతే. టీ ఇక్కడ ఎంకి +1, సో ఇక్కడ టీకి +1 చేయండి, యూ వస్తుంది. ఇక్కడ మళ్ళీ +1 చేసి ఇక్కడ +1 చేయండి, ఓ కదా, ఎన్ తర్వాత ఓ. ఇక్కడ యూ సేమ్, ఇక్కడ ఐ కూడా సేమ్ ఉంటుంది. డబ్ల్యూ ఇక్కడ ఏంది, -1 చేస్తే వచ్చింది, ఇక్కడ మైనస్ చేయండి, డబ్ల్యూకి వి వస్తుంది. సో ఇది మనకి ఆన్సర్ ఏంది, VIOUER. ఆప్షన్లో ఎక్కడ చూడండి, వి. ఇక్కడ వితో ఒకటే స్టార్టింగ్ కాబట్టి, సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది RRB 2004లో అడిగాడు. ఇక్కడ ఏంది, ఇఫ్ గో = 32, షీ = 49, దెన్ సమ్ విల్ బి = అని అడిగాడు. ఫస్ట్ మనం జనరల్ గా గో అంటే ఎలా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, జీ అంటే మనకి ఏంది 7 వస్తుంది, ప్లస్ ఓ అంటే ఎంత మనకి 15 కదా, ఈ 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 22. ఇక్కడ 32 ఇచ్చాడు అంటే +10 చేయండి, అప్పుడు 32 వస్తుంది. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు షీ చూడండి, SHE. ఎస్ అంటే ఎంత మనకి 19 + 8 ప్లస్ ఈ అంటే ఎంత మనకి 5 కదా, ఈ 3 యాడ్ చేయండి, ఎంత వస్తుంది మీకు 32 వస్తుంది. 19 + 5 24 + 8 32 అంతే కదా. ఇక్కడ మీరు +10 యాడ్ చేస్తే 49 వస్తుందా, రాదు. సో ఈ ఫార్మెట్లో మనకి రాంగ్ వస్తుంది, ఈ ఫార్మెట్లో వేస్తే మనకి అవ్వదు. ఇక్కడ ఏంటంటే మీకు ఇంకో ఫార్మెట్, ఇందాక చెప్పా కదా స్టార్టింగ్లో, ABCDస్ని ఒక్కోసారి రివర్స్లో కూడా కౌంట్ చేసుకొని రాస్తారు. ఫస్ట్ మీకు చూపిస్తా, ఆల్ఫాబెట్స్ రాసుకోండి. ఫస్ట్ CDEFGHIJKLMNOPQRSTWXYZ. ఇది రాసుకున్నా. ఇప్పుడు దీనికి రివర్స్లో నెంబర్స్ వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 25 26. ఇప్పుడు ట్రై చేసి చూడండి ఒకసారి. ఓ కదా, జీ అంటే ఎంత మనకి, ఇక్కడ రివర్స్లో రాసుకున్నప్పుడు 20, సో 20 ప్లస్ ఓ అంటే ఎంత మనకి 12, ఓ అంటే 12, ఇక్కడ 32 వచ్చింది కదా, 32 ఇక్కడ 32 ఇచ్చారు మనకి, సో వచ్చింది. నెక్స్ట్ షీ, SHE. ఎస్కి ఎంత మనకి 8 ప్లస్ హెచ్ ఎంత 19 ప్లస్ ఈ ఎంత మనకి రివర్స్లో రాసుకున్నప్పుడు 22. ఇవి యాడ్ చేయండి, 30 49. ఇవి యాడ్ చేస్తే 49 వచ్చేసింది కదా. ఇప్పుడు సమ్కి కనుక్కోండి, సేమ్ ఇదే ఫార్ములా రివర్స్లో, SOME. ఎస్కి ఎంత మనకి రివర్స్లో రాసుకుంటే 8 కదా, ఓ ఎంత వస్తుంది 12 అంతే కదా. ఎస్కి 8, ఓ వచ్చేసరికి మనకి 12, ఎం ఎంత 14, ఈ వచ్చేసరికి మనకి 22. ఇప్పుడు ఈ 4 యాడ్ చేయండి, ఎంత అవుతుంది అప్పుడు మనకి 8 + 12 20, 22 + 14 36 కదా, సో 56 వస్తుంది.
అంటే సమ్ ఈక్వల్ టు మనకి 56 అన్నమాట. ఆప్షన్ ఎంత? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఫ్రిడ్జ్ ఇస్ రిటర్న్ యాజ్ GTLHLK అన్నాడు. ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ హౌ విల్ యూ రైట్ ద వర్డ్ కెటిల్ అన్నాడు. ఫస్ట్ మీరు ఫ్రిడ్జ్ కదా ఇచ్చింది, ఫ్రిడ్జ్ని ఎలా రాసుకున్నాడు? FRIDGE. ఫ్రిడ్జ్ని GTLHLK ఇలా రాసుకున్నాడు. సో ఈ రెండింటికి రిలేషన్ అనుకోండి ఎలా రాసుకున్నాడు. ఇప్పుడు ఎఫ్కి జీకి ఎలా ఎఫ్ తర్వాతనే జీ వస్తుంది. సో అంటే +1 చేశాడు, ఇక్కడ +1 చేస్తే జీ వచ్చింది. ఆర్కి టీకి ఎంత డిఫరెన్స్ ఉంది? RST. ఆర్ అంటే 19, ఆర్ అంటే 18 మనకి, టీ అంటే 20 కదా, +2 చేసింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఐకి ఎల్కి IJKL అంటే +3 చేశాడు. +3 చేస్తే మనకి ఎల్ వచ్చింది. ఇక్కడ డికి హెచ్కి DEFGH అంటే +4 చేశాడు ఇక్కడ, +4. జీ చూడండి జీకి ఎల్కి GHIJKL అంటే ఇక్కడ +5 చేస్తే ఎల్ వచ్చింది. ఇక్కడ ఏంది ఈకి కేకి 6 చేస్తే కే వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్కటి యాడ్ చేసుకుని 1 + 1 + 2. సో సేమ్ ఇలానే కెటిల్ మనకు అనుకున్నది కెటిల్కే కదా, సో దాని గురించి చేయండి. KETTLE. సో ఇప్పుడు మనం ఫస్ట్ +1 చేస్తాం. +1 చేసినప్పుడు ఏమొస్తుంది? ఎల్ వస్తుంది, కే తర్వాత ఎల్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? +2 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? FG కదా, జీ వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి ఆప్షన్స్లో మనం ప్రతిసారి మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఒకటి చేసినా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎల్ వచ్చింది అంటే ఎల్తో ఏముంది? ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ, అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం చేయకుండా ఇలా కూడా సాల్వ్ సగం చేసి ఒక్కటి చేసినా ఒకసారి మనకి ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి టైం సేవ్ అవుతుంది మనకి అలా చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇఫ్ డ్రైవర్ ఈక్వల్ టు 12, పెడెస్ట్రియన్ ఈక్వల్ టు 20, యాక్సిడెంట్ ఈక్వల్ టు 16, దెన్ కార్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. ఇప్పుడు మనము జనరల్ అనుకుంటాం ఒక్కొక్క వర్డ్ ఇక్కడ డిజిట్స్ ఇచ్చి ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు కదా, ఒక్కొక్క వర్డ్ యాడ్ చేద్దామని. డి అంటే ఎంత మనకి 4, ఆర్ అంటే ఎంత మనకి 18 కదా, ఆర్ వచ్చేసరికి మనకి 18. సో ఇక్కడనే అర్థమవుతుంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 18, సాల్వ్ చేయడం కష్టం అది. సో ఇంకో టైప్ చూద్దాం. ఇక్కడ ఏంది? ఇప్పుడు మనకి డ్రైవర్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. సేమ్ అలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చూడండి యాక్సిడెంట్ లో 1 2 3 4 5 6 7 8. అంటే ఇవన్నీ చూస్తే మనకి ఒకటి అర్థమవుతుంది, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి కదా, 6 × 2 చేస్తే 12 వస్తుంది. 6 × 2 చేస్తే మనకి 12. ఇక్కడ ఓకే అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి సేమ్ 10 ఉన్నాయి కదా, 10 × 2 చేస్తే మనకి 20 వస్తుంది. ఇది కూడా మ్యాచ్ అయింది కదా. సేమ్ ఇక్కడ యాక్సిడెంట్ అంటే 16 ఇచ్చాడు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి వర్డ్స్? 8 × 2 చేయండి, ఇక్కడ ఇంటూ 2 చేస్తే 16. ఇక్కడ కూడా మనకి మ్యాచ్ అయిపోయింది. సో 3 వచ్చినాయి కదా. సేమ్ అదే విధంగా కార్కి అనుకోండి, కార్ CAR ఇవన్నీ ఉన్నాయి మొత్తం 1 2 3. అంటే ఇక్కడ 3 × 2 చేయండి, ఇక్కడ ఇంటూ 2 చేస్తే మనకి ఎంత? 6. సో అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఇంకో టైప్. ఇక్కడ చూడండి, డ్రైన్ ఈజ్ రిటర్న్ యాజ్ ఇది ఇచ్చాడు స్టార్ డివైడ్ ఇలా, అండ్ లయర్ ఈజ్ రిటర్న్ యాజ్ అని ఇంకోటి ఇచ్చాడు మనకి. హౌ ఈజ్ ల్యాండ్ రిటర్న్ యాజ్ ఇన్ దట్ కోడ్ అని అడుగుతున్నాడు. అదే విధంగా ల్యాండ్ ఎలా రాసుకోండి. ఇక్కడ చూడండి డ్రైన్ ని ఇలా రాశారు కదా, ఈ రెండింటి చూడండి. ఫస్ట్ డ్రైన్ DR, డ్రైన్ ని మనకి స్టార్ ఇలా రాశాడు. లయర్ ఎలా ఇచ్చాడు మనకి? LIAR కి హ్యాష్. సో ఈ రెండిట్లో ఫస్ట్ కామన్ ఏమున్నాయని చూసుకోండి. ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయి? A ఉంది, R ఉంది, ఈ రెండు కామన్ ఉన్నాయి. ఇక్కడ ఆర్కి ఎంత? %. ఇక్కడ ఎంత ఉంది? ఆర్కి % కదా. ఇక్కడ ఏకి ఎంత ఉంది? డివైడ్. ఇక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ ఏ ఎంత? ఫస్ట్ నుంచి థర్డ్ కదా, సో 1 2 3 డివైడ్ ఉంది. ఇక్కడ ఏ ఫస్ట్ నుంచి థర్డ్, ఇక్కడ సేమ్, అంటే రెండిట్లో సేమ్ ఉన్నాయి. సో అలాగే మనం ల్యాండ్కి కనుక్కుందాం. LAND. ఇక్కడ చూడండి ఏ ఇక్కడ కూడా ఉంది, అంటే ఏకి మనకి ఏమొస్తుంది? ఎంత? డివైడ్ కదా, సో డివైడ్ వస్తుంది. నెక్స్ట్ ఎల్ కనుక్కుంది. ఇక్కడ ఎల్ అంటే ఎంత ఇచ్చారు మనకి? $. ఫస్ట్ దానికి $. సో ఇక్కడ ఎల్ కూడా $. అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇందాక చెప్పా కదా మీకు, మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ చేసి ఒకసారి చూసుకోండి, సేమ్ ఉంటే అక్కడనే.
ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ డాలర్ వచ్చింది, ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే ఆప్షన్ సి ఒకటి డాలర్, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే రీజనింగ్ లో టఫ్ అనుకుంటారో, టైం టేకింగ్ ప్రాసెస్ వాళ్ళని షేర్ చేయండి, వాళ్ళు ఈజీగా చదువుకుంటారు. మీరు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఇందులో, అప్పుడే మీకు చాలా ఈజీగా 30 seconds లో సాల్వ్ చేయగలరు.